వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో ఇంద్రాణి కాశీకాల భైరవ శక్తిపీఠ ఫౌండేషన్ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. భక్తులు ఆధ్యాత్మిక నేతలు భారీగా పాల్గొన్నారు. ఇల్లంద గ్రామంలోని ఇంద్రాణి కాశీకాల భైరవ శక్తిపీఠం ఫౌండేషన్ వారి 7 వార్షికోత్సవాల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అఘోర గురుస్వామి కాలభైరవ ఉపాసకులు, రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ రామకృష్ణ, శ్రీ మాతా అనుగ్రహ శక్తిపీఠాధిపతులు పూజ్య బ్రహ్మశ్రీ శ్రీనివాస శివానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో కాలభైరవ లక్ష్మీ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ప్రత్యేక పూజలతో పాటు 108 యజ్ఞాలు నిర్వహించగా భక్తులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ శ్రీనివాస శివానంద స్వామీజీ మాట్లాడుతూ భారతదేశంలోని సకల వేద మంత్రతంత్ర యంత్రశక్తులను కలిపి లోక కళ్యాణం చేస్తున్నారని వివరించారు. కాశీ క్షేత్రం తర్వాత దక్షిణ కాశీగా ఈ వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామంలో ఉండడము మనకు ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాము. అటువంటి ఒక కాలభైరవ స్వామి గుడి ఇక్కడ వెలిసినందుకు మనము ఎంతో కృషి చేసి ఆ యొక్క స్వామివారికి నిత్య పూజలు చేస్తూ మీ యొక్క సంకల్పాలు నెరవేరాలని ఆ కాలభైరవ స్వామిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ యొక్క మబ్బు తెప్పల్లాగా ఎన్ని కష్టాలు వచ్చినా కాలం అంటే ఆయన యొక్క టైం మిషన్ లాంటి వాడు. మీ యొక్క అకాల మృత్యు దోషాన్ని, అకాల ప్రమాద దోషాన్ని, దుష్టగ్రహ పేతగ్రహ నుండి, చేతబలి నుండి, చెల్లంగి ఎటువంటి ఉన్నా కూడా ఆ స్వామివారి దగ్గర ఆ సన్నిధానంలో అడుగుపెట్టిన వేళ విశేషంలో మీ యొక్క దుష్టశక్తులు మీది నుండి వెళ్ళి ఆయురారోగ్యాలతో ముందురు. జయ కాలభైరవ, జయ కాలభైరవ. ఈ సృష్టి ఆది అంతము కూడా భగవత్ కారణం చేతనే నడుపుచున్నది. మరి ఈ కలియుగంలో ఆ మానవుని యొక్క కర్మలను, కుకర్మలను కూడా తొలగించి మానవుని యొక్క జీవన దిశను సన్మార్గం వైపు ఉన్నతమైనటువంటి విలువతో కూడినటువంటి మంచి జీవితానికి ప్రయాణం కొనసాగించాలి అనంటే ఆ కలిపురుషుణ్ణి ఎదుర్కోవాలి. మన కలియుగంలో ఉన్నటువంటి కలిపురుషుని ఎదుర్కోవాలి. మరి ఎదుర్కోవాలి అంటే అది కేవలము కర్మస్వరూపుడైనటువంటి కాలభైరవునికే సాధ్యం. మరి అంతటి మహాకాలభైరవుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి ఉన్నాడు. తన చేతికి అంటేనటువంటి బ్రహ్మ కపాలాన్ని మోక్ష మార్గం ద్వారా చేసుకునేందుకు గణం ప్రపంచం భూమండలం మొత్తం కూడా తిరిగినటువంటి కాలభైరవుడు ఈ ఇల్లంద గ్రామాన్ని కూడా వచ్చి ఉన్నాడా అన్న రీతిలో ఇక్కడ రామకృష్ణ అఘోర స్వామి దేవాలయ నిర్మాణం గావించి ఆ స్వామి వారిని నిర్మాణం గావించినాడు. మరి అంతటి మహిమాన్విత కాలభైరవ దర్శనము నాకెంతో ఆనందదాయకము. అంతేకాకుండా ఈరోజు కాలభైరవాష్టమి సందర్భంగా చతుషష్ఠి హోమ పర్యంతరముగా 64 జంటలతో హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇల్లంద గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఎన్నో అనుభవాలను ఇక్కడ పంచుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు కాలభైరవునికి మేము వచ్చి ఒక గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల, ఆ స్వామివారికి మేము మొక్కుకోవడం వల్ల మాకు సమస్యలు తీరిపోయినని చెప్పని కూడా ఇక్కడ చాలామంది చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి శక్తి మేర విరాళాలు అందించి దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవత్ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాము. కాలభైరవ దేవుని నమ్ముకుంటే అంత శుభమే జరుగుతుంది. మనకు ఆరోగ్యాలు అందరూ చల్లగా ఉంటారు. మనకి కాలభైరవుడు అంటే అసలు ఎవరికి తెలియదు, కానీ స్వామి వచ్చి ఆ దేవుణ్ణి బయటికి తీసి అందరికీ గ్రామం తరపున, ప్రజల తరపున దేవుణ్ణి బయటకు తెచ్చి జనానికి సేవ చేస్తాడు. ప్రజలను మంచిగా ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండేటట్టు చూస్తాడు. ఈ స్వామి వల్లనే, ఆ దేవుని దయ వల్ల ఈ ఊరు మంచిగా ఉన్నది. అందరూ బాగుంటుంది. చూడడానికి వచ్చి ఆ భైరవ గుండి మీదనే ఆడుకునేది చిన్నప్పుడు. అప్పుడు తెలియదు అసలు ఈ దేవుడు అంటే ఎవరో తెలియదు. ఈ స్వామి వచ్చి దేవుని తీసినా కానీ చాలా మంది నమ్మలేదు. అసలు నమ్మలేదు. దగ్గర మా నాన్న దేవుడి దగ్గర ఉంటాడు. అట్లా మాకు నిదర్శనం మేము కూడా మా నాన్న కాదంటే మా నాన్న కాబట్టి మేము చేసుకుంటాం.